ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. కనకేశ్వర గారు అందరికీ జై బాబా అండి. మనం ప్రతి వారం బుధవారం గ్రేట్ దర్శనం గురించి ఆ విశేషాలు తెలుసుకుంటున్నాం. అంతకు ముందుగా ఈ గ్రేట్ దర్శనం ప్రణాళిక బాబా ఎప్పుడు వేశారంటే 1968లో వేశారు. అక్కడి నుంచి ఆ విశేషాలు మనం తెలుసుకుంటున్నాం ప్రతి వారం కూడా. కిందటి వారం ఎక్కడున్నాము అంటే 1969 30వ తారీఖున ఉన్నాం. బాబాకి మరోసారి తీవ్రమైన ఈడ్పు నొప్పులు కుదుపులు మొదలయ్యాయి. పురుష మండలి ఏంటంటే బాబాను మంచానికి అదిమి పట్టుకున్నారు. కుదుపులు ఆగకుండానే వస్తున్నాయి బాబాకి. అంటే ఎలా ఉందంటే పరిస్థితి, విశ్వం యొక్క ప్రయోజనం కొరకు తన దేహాన్ని దివ్య ప్రేమ యొక్క బలిపీఠపై త్యాగం చేస్తున్నారు అని రాశారు ఇక్కడ బావు గారు. అలా చేయడం ద్వారా తన చిట్ట చివరి విశ్వాత్మక బాధను అనుభవిస్తున్నారు బాబాని. చాలా అద్భుతంగా భగవంతుడి కిందకి దిగి వస్తే ఎలాంటి విశ్వవ్యాప్త బాధను అనుభవిస్తాడన్నది మనకి మెహర్ ప్రభు చరిత్రలో ఈ లాస్ట్ పార్ట్ లో తెలుస్తుందండి. అంటే మొత్తం అంతా ఒక ఎత్తు, ఈ 68, 69 ఈ బాబా యొక్క ఈ తీవ్రమైన అనారోగ్యం, యాక్సిడెంట్లు అండ్ ఈ ఆఖరి గడియల్లో అంటే 31వ తారీఖు రోజులో జనవరి 1969లో ఎలా బాబా పరిస్థితి ఎలా ఉన్నది కళ్ళకు కట్టినట్లుగా రాసిన అద్భుత సంఘటనలు మనం చదువుకుంటున్నాం. అంటే భగవంతుడు ఎంతలా మానవ శ్రేయస్సు కోసం, మానవ కళ్యాణం కోసం తప్పించిపోతాడో అన్నది ప్రతి విషయంలోనూ మనకి అవగతం అవుతూ ఉంటుంది. డాక్టర్ గిండేని గుర్తు చేసుకుంటూ బాబా అతను వచ్చాడా అని కొన్నిసార్లు ఆరా తీశారు. ఆయన అనే సంజ్ఞ చేసిన ప్రతిసారి కూడా తీవ్రమైన కుదుపులు ఆయన కుదిపేస్తూ భరించలేని నొప్పి ఆయన ముఖంలో కనిపించేది అని రాశారు ఇక్కడ. అంతేకాకుండా బాబా ఉదయం 10 గంటలకి ఈ హఫీజ్ యొక్క 3 ద్విపదలను తీసుకొచ్చి తన రూమ్లో, తన పడగదిలో డ్రెస్సింగ్ టేబుల్ పై ఉంచారట. అంటే ఈ 3 ద్విపదలను కూడా మనం చదువుకున్నామండి కిందటి వారం. మరొక్కసారి మననం చేసుకుందాం. హఫీజు మహాకవి ఏమంటాడంటే, అదృష్టవంతుడైన ఒక బానిస వలె గురువు యొక్క ప్రతి ఆజ్ఞను ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా అమలు చేయి. అంటే నిజమైన ప్రేమికుడు ఆయన ఇచ్చకు తల ఒగ్గుతాడు అంటారు చూసారా, అలాగనమాట. అంతేకాకుండా గురువు నుండి నీవు విన్న దానిని తప్పు అని ఎప్పుడు చెప్పకో. ఎందుకంటే ఓ నా ప్రియమైన వాడా, ఆయనను అర్థం చేసుకోవడంలో నీ సమర్థతలోనే లోపం ఉంది. మనకి ఇక్కడ కళ్యాణ్ రామదాసు శిష్యుల కథ బాబా ఎప్పుడూ ఉదహరిస్తూ ఉండేవారు. ఆయాజు అంటే అది చెప్పిన వెంటనే ఆచరించడమే. పగలు చీకటి అంటే చీకటిని వెంటనే లైట్ తీసుకొచ్చేస్తాడు కళ్యాణ్. అంటే గురువు ఏం చెబుతున్నాడో అది అనుభూతి పొందేసి వెంటనే లాంతరు తీసుకొచ్చేస్తాడు కళ్యాణ్ అనే శిష్యుడు రామదాస్కి. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఇక అది కరెక్ట్ అన్నమాట, సత్యం అన్నమాట. అంత గుడ్డిగా గురువుని నమ్మడం అంటే దృఢమైన నమ్మకం అంటారు చూడండి, 7 రియాలిటీస్ లో బాబా చెప్పినట్టుగా అలా ఉండడం. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది, నీకు అగాధమే మిగులుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. నన్ను అజ్ఞానం నుండి విడుదల చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినా అది సంబంధిత వ్యక్తులందరికీ అత్యధిక ప్రయోజనం కొరకే చేస్తాడు. అంతే కదా, భగవంతుడు ఎప్పుడు కిందకి దిగి వచ్చినా ఒక్క మానవాళికే కాదండి, యావత్ ప్రపంచానికి మేలు కలిగేలా. అంటే రాయి నుంచి మనిషి వరకు చైతన్యం వృద్ధి చెందుతూ వస్తుంది కదా ఆత్మ. అలాంటి మొత్తం ప్రతిదానికి చీమలో పెద్ద చీమగా, ఏనుగులో పెద్ద ఏనుగుగా అలా బాధ్యత వహిస్తూ ప్రతి ఆత్మ ప్రయాణాన్ని పరమాత్మ దశ తిప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు గనక, కాబట్టి అలాంటి గురువుకు నేను బానిసను, అలా బానిస అయిపోవాలని చెప్పి ఈ హఫీజ్ మహాకవి చెప్పిన ఈ ద్విపదలని బాబా తన బెడ్రూమ్లో ఎదురుకుండా పెట్టుకున్నారు. ఈ ద్విపదలు పర్షియన్ భాషలో చదవబడినప్పుడు బాబా చేతులు జోడించి నమస్కరిస్తూ ఖుదా హఫీజ్ అన్నట్ట సంజ్ఞ చేశారట బాబా. అంటే ఈ ద్విపదలకి బాబా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, ఒక ప్రేమికుడుగా నువ్వు తయారవ్వాలంటే వీటిని ఆచరించాలి. ఇవి ఆచరిస్తే కనుక నువ్వు దైవానివే అవుతావు అని కూడా బాబా చెప్తారు. ఇక డాక్టర్ గిండే ఇంకా రాలేదా అని బాబాకు బాబా అడగ్గా బాబాకు తెలియజేస్తారు రాలేదు బాబా అని.
ఆయన అలోబాను ట్రస్ట్ ఆఫీసులో ఉండే ఆది సీనియర్కి ఫోన్ చేయమని పంపించారు. ఫోన్లో ఇలా చెప్పమన్నారు. బాబా సౌజ్ఞలతోనే ఇదంతా కూడా. పూనాలో ఉండే డాక్టర్ గ్రాంట్కి ఫోన్ చేసి, బొంబాయి నుండి వస్తున్న డాక్టర్ గిండేను దారిలో పూణేలో ఎక్కువసేపు ఉంచకుండా నేరుగా మెహరాజాద్ పంపించేయాలని చెప్పారు. గిండే పూనాలో ఆగి గ్రాంట్ని కలిసినప్పుడు అతనికి బాబా నుండి వచ్చిన సందేశం ఇవ్వబడింది. కానీ గ్రాంట్ అతి మామూలుగా, నేను బాబాను నిన్నే చూశాను, ఆయన పరిస్థితి ఏం సీరియస్ ఏమీ కాదు, కాబట్టి చింతించకండి, భోజనం చేసి మెహరాజాద్కి వెళ్ళండి అని అన్నాడు ఈ గిండే గ్రాంట్. అయితే గిండే ఆలస్యం చేయకుండా వెంటనే మెహరాజాద్కి బయలుదేరాడు. మొన్న కిందటి వారం కూడా చదువుకున్నాం. ఈ స్త్రీ మండలి కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు బాబా మామూలుగా ఉండేవారు. అంటే ఆ ఈడ్పు నొప్పులు అవన్నీ ఏం కనిపించేవి కావు. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ ఆ ఈడ్పు నొప్పులు ఆయన శరీరాన్ని బాధ పెట్టేవి. అంటే ఏమని రాస్తారంటే బాబూజీ బాబా అనుమతిపై తన శరీరంపైకి రానిచ్చినప్పుడే అవి తమ ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే అవతారుడిగా భగవంతుడు ఒక మెరాకిల్ చేసేసుకుని ఆ బాధ లేకుండా చేసేసుకోవచ్చండి. కానీ అనుభవం ద్వారానే నేర్చుకుంటాడు మానవుడు ఎప్పుడూ కూడా. అది నేర్పించడానికే ఆయనే సూచించి ఆచరించిన ఆచార్య వరేణ్యుడు అంటారు. అందుకే బాబా అందుకే అన్ని బాధలు, ఆ సంస్కార మూట, ఇవన్నీ దీనివల్ల ఆయన బాబా కూడా అంటారు, నా శారీరక బాధల కన్నా మీరు మాట వినకపోవడం, సరైన విధేయత చూపించకపోవడమే నా శారీరక బాధలు, ఈ ఈ బాధ ఉధృతమవడానికి కారణం. యేసు ప్రభు ఒక్కసారి సిలువ వేయబడ్డాడు, నేను అనుక్షణం సిలువ వేత అనుభవిస్తున్నాను అనడానికి కూడా కారణం అదే. మన అజ్ఞానమే ఆయన శరీరానికి బాధలు కలిగించడం. అంటే అలాగా బాబా పర్మిషన్ ఉంటేనే అవి బాధలు శరీరం మీదకి వచ్చి బాబా ప్రభావం చూపించబడని చూపిస్తాయి. అందుకే స్త్రీలు కానీ డాక్టర్స్ కానీ వచ్చినప్పుడు బాగానే ఉన్నారు. అందుకని గ్రాంట్ అంటున్నాడు, లేదు లేదు నిన్నే బాబాని నేను చూసొచ్చాను, ఆయన పరిస్థితి ఏం సీరియస్ గా లేదు, నువ్వు భోంచేసి వెళ్ళొచ్చు అని. కానీ గిండే మాత్రం ఆలస్యం చేయలేటండి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాబా గిండేని జ్ఞాపకం చేసుకుంటూ, గిండే వచ్చాడా అని మళ్ళీ అడిగారు. రాలేదని సమాధానం వచ్చినప్పుడు బాబా విచారంగా, అతడు ఇప్పటికైనా వచ్చేసి ఉండవలసింది, ఆలస్యమవుతోంది అని సౌజ్ఞ చేశారు. అలోబాను మళ్లీ పిలిపించి ఆది సీనియర్కి ఫోన్ చేసి డాక్టర్ గిండే రాగానే నేరుగా మెహరాజాద్కు పంపించమని చెప్పమన్నారు బాబా. ఇంగ్లీషు మందులు బాబాకు నొప్పుల నుండి ఎలాంటి ఉపశమనం ఇవ్వకపోవడంతో పాద్రి బాబాకు ప్రతి 10 నిమిషాలకి ఒకసారి హోమియోపతి మందు ఇవ్వడం ప్రారంభించాడు. బాబా పాద్రిని ఉద్దేశిస్తూ ఇలా అన్నారు, ఈ డాక్టర్లంతా మంగలి వాళ్ళు, కసాయి వాళ్ళు, రక్తాలు వచ్చేటట్లు కోసి పడేస్తారు, ఏదో ఒక మందు ఇవ్వు అని సౌజ్ఞ చేశారు పాద్రిని. పాద్రి 4వ డోసు మందు ఇచ్చిన పిదప బాబా అతన్ని ఆట పట్టిస్తూ, నీ మందు కూడా ఎందుకు పనికిరాదు, అది నాకు ఏమాత్రం ఉపశమనాన్ని ఇవ్వలేదు అన్నారు. బాబా గోహెన్ని తనకి ఇంజెక్షన్ ఇవ్వడం ఆపమని ఆదేశిస్తూ, గోహెతో అంటారు బాబా, ఇది చాలాసార్లు అన్నారు నీ మాట, నేను భగవంతుడను, ఈ విషయం మర్చిపోకు అన్నారు. పాద్రి బాబాకు మరొక డోసు మందు ఇచ్చి 10 నిమిషాల తర్వాత మరొక డోసు ఇవ్వమని ఇరిచికి చెప్పాడు. అంటే బాబా కనుక ఒకవేళ బాడీ డ్రాప్ చేస్తే గోహెర్ని అనేస్తారేమో అని బాబా తరచూ ఇరిచితో, బావుతో, స్త్రీ మండలితో అందరితో కూడా, నేను ఈ శరీరాన్ని కాదు, నేను భగవంతుని గుర్తు చేసుకోండి అని బావుతో అయితే చాలాసార్లు అన్నారు. అట్లా నేను భగవంతుడిని, ఈ విషయం మర్చిపోకని గోహెన్ కూడా హెచ్చరించారు. ఆ తర్వాత పాద్రి ఒక డోసు వేశాడు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో డోసు ఇవ్వమని ఎరిచికి చెప్పాట. పాద్రి ఆ గది నుండి బయలుదేరుతుండగా సరిగ్గా 12:15 ఒక భయంకరమైన ఈడ్పు నొప్పుల కుదుపు బాబాను మంచంపై ఎత్తిపడేసింది. బాబాను ఉక్కిరి బిక్కిరి చేసేసింది. బాబా మంచంపై వెనక్కి ఆనుకుని తలపైకెత్తి కూర్చుని ఉన్నారు. బాబా చేతులతో నోటిని బిగువుగా మూసుకున్నారు. ఆయన శ్వాస అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ పెద్ద కుదుపు తర్వాత బాబా స్థిమితపడలేదు. ఆయన చలనం లేకుండా అయిపోయారు. బాబా నోటిని తెరిచి చూసిన ఎరిచి నాలుక వెనక్కి వెళ్లి ఉండడం చూశాడు. వెంటనే తన నోటి నుండి బాబా నోటికి శ్వాస అందించడం ప్రారంభించాడు ఎరిచి.
హాస్పిటల్ నుండి ఆక్సిజన్ సిలిండర్తో పాటు డాక్టర్ బ్రూస్మెన్ కూడా పంపించమని ఆది సీనియర్తో చెప్పడానికి జగన్ ఆది సీనియర్ ఫోన్ చేయడానికి బయలుదేరాడు. గోహెరు బాబా బాబా అని ఏడుస్తూ బాబాకు స్పృహ తెప్పించడానికి ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించింది. బాబా గుండెల్ని మెహరు, ఫ్రాన్సిస్, బాబు మర్దనా చేస్తున్నారు. మణి అంటోంది, బాబా నీవు భగవంతుడువు అంటూ ఏడుస్తూ ఉంది. చూడు బాబా, నీ మెహరా ఏడుస్తూ ఉంది బాబా అంటూ మణి ఒకే రకంగా బాబాని పిలుస్తూనే ఉంది. అనేక రకాలుగా మెహరా బాబా గదిలోకి వచ్చి అయోమయ స్థితిలో ఒక కుర్చీలో కూర్చుని ఏడుస్తూ బాబా డార్లింగ్, బాబా డార్లింగ్ అని పదాలు మాత్రమే ఆమె అనగలుగుతోంది. సుమారు 15 నిమిషాల పాటు నోటి నుండి నోటికి శ్వాస అందించే ప్రక్రియ చేస్తూ ఎరిచి అలసిపోయి నేలపై కుప్పకూలిపోయాడు. బావు ఆ పనిని చాలాసేపు కొనసాగించాడు. ఫ్రాన్సిస్ కూడా శ్వాస అందించే ప్రయత్నం చేశాడు. పెండు బాబా ఎడమ మణికట్టును పట్టుకుని నాడిని పరిశీలించడానికి ప్రయత్నించాడు. నాడి వస్తూ పోతూ ఉందని చెప్పాడు. అంటే అది అతనికి అలా అనిపించిందంతే. ఆ తర్వాత పూర్తిగా ఆగిపోయింది. పాద్రి బాబా నాలుకను ఫోర్సెప్స్తో పట్టుకోవడానికి ఉంచాడు. సుమారు 12:40 ఆది సీనియర్ డాక్టర్ గిండే వచ్చారు. గిండే కారు వెనకే డాక్టర్ బ్రూస్మెన్, డాక్టర్ విలియం డాంకిన్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చారు. గోహెర్ పరిగెత్తుకుంటూ బయటకొచ్చి రండి రండి అంటూ అరిచింది. లోపలికి వచ్చాక ఆమె డాక్టర్ గిండెను పట్టుకుని కుదివేస్తూ ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్, ఏదో ఒకటి చెయ్యండి అని వేడుకుంటూ ఉంది గోహెర్. డాక్టర్ బ్రూస్మెన్ బాబా గుండెకు కార్డియాక్ మసాజ్ చేశాడు. స్టెథోస్కోపు బాబాను పరీక్షించి దానిని డాక్టర్ డాంకిన్కి అందించాడు. డాంకిన్ బాబాను పరీక్షించిన తర్వాత గిండేకి ఇచ్చాడు. గిండే బాబా కంటిపాపల కదలికలను తన ఫ్లాష్ లైట్ సహాయంతో పరీక్షించాడు. ఆపై ఆ ముగ్గురు డాక్టర్లు కలిసి వారిలో వారి పరిస్థితిని విశ్లేషించుకున్నారు. అక్కడున్న వారంతా ఏడవడం మొదలెట్టారు. ఆది సీనియర్ గదిలోకి ప్రవేశించినప్పుడు కన్నీళ్లను ఎలాగోలా అదుపులో ఉంచుకొని అందరితో ఇలా అన్నాడు ఆది సీనియర్, దయచేసి ఏడవకండి, దయచేసి శాంతంగా ఉండండి అని చెప్పాడు. కానీ మెహ్రా యొక్క స్థితి, ఆమె దుఃఖాన్ని చూసి ఆది సీనియర్ కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. కాసేపు బయటికి వెళ్లి తనను తాను సంభాళించుకున్నాడు. డాక్టర్ బ్రూస్మెన్ బాబాకు ఆక్సిజన్ పెట్టమని ఎరిచి అడిగాడు. అతను ఆక్సిజన్ పెట్టాడు. బాబాకు ఇంట్రా కార్డియాక్ ఇంజెక్షన్ ఇవ్వనా అని గోహెరు డాక్టర్ గిండేని అడిగింది. అంటే ఆవిడ డాక్టర్ అయ్యుండి కూడా ఇంకా ఆ పరిస్థితికి ఆవిడకి అవగతం కాక ఆ ముగ్గురు డాక్టర్లు డిసైడ్ అయిపోయినా గోహెర్ ఇంకా ప్రయత్నం చేయమని అడుగుతోంది. అంటే ఆవిడ డాక్టర్ అయ్యుండి కూడా అసలు ఎంత వాళ్ళ ఏ స్థితిలో ఉన్నారనేది ఒక్క వాక్యం అర్థమైపోతుందండి. అంటే ఇంకో ఇంజెక్షన్ చేయండి, బాబాని ఎలాగైనా రక్షించండి, ఇదే. అంతేగాని బాబా మనల్ని వదిలి వెళ్ళిపోయారు అన్న విషయాన్ని వాళ్ళు అవగతం చేసుకోలేకపోతున్నారు. డాక్టర్ గిండేని అడిగింది గోహెరు. ఇంజెక్షన్ ఇవ్వడానికి అతను అనుమతించాడు. అయితే అప్పటికే ఆలస్యం అయిపోయింది. మానవ సహాయానికి అతీతమైన స్థితికి బాబా వెళ్ళిపోయారు. ఆయన హద్దులన్నిటినీ దాటి వెళ్ళిపోయారు. బాబా ఇకపై మహాసముద్రం యొక్క తీరంగా లేరు. ఎప్పటికీ అందుబాటులో ఉండే మహాసముద్రమే తానై తిరిగి వచ్చారు. ఆయన అదృశ్యమైనప్పుడు యుగం మళ్లీ ఏడ్చింది. అవతారుడు మానవాళి యొక్క విముక్తి కొరకు తన శరీరాన్ని త్యాగం చేయడం అనే ప్రక్రియను ముగించాడు. తన విశ్వ కార్యాన్ని పూర్తి చేసి మెహర్ బాబా తన ప్రేమికుల హృదయాలలో శాశ్వతంగా ఉండేందుకు ప్రవేశించారు. ముసుగు వేసుకు వచ్చిన దేహాన్ని విసర్జించారు మరియు ఆయన జ్ఞాపకార్థం కన్నీళ్లు మిగిల్చారు అని ముగించారండి ఇక్కడ. ఆ తర్వాత ఈ బాబా దేహాన్ని సమాధిలో ఉంచిన చివరి 7 రోజులు కూడా ఉందండి. అది చదివే స్థితిలో అయితే ఎవరి మటుకు వాడు చదువుకుందాం. అండ్ ఇక్కడ ప్రేమికులకి ఒక సర్క్యులర్ ఆది సీనియర్ పంపిస్తారు. అది ఒక్కసారి చదువుకున్నాం. అంటే ప్రేమికులలో ఎంత కలవరపాటు ఉంటుందో దాన్ని తగ్గించడం కోసం మండలి ఎంత ప్రయత్నం చేశారో ఈ ఉత్తరం ద్వారా మనకు అవగతం అవుతుందండి. అందుకని ఈ ఉత్తరం చదివేసుకుని గ్రేట్ దర్శనం 1969 మార్చి ఏప్రిల్లో ఏం జరిగింది అనేది కొంచెం క్లుప్తంగా తెలుసుకుని ఈ గ్రేట్ దర్శనం విశేషాలు ఈ వారంతో ముగించుకుందాం. అలా బాబా
ఎంత అద్భుతంగా ఈ పదాలు రాశాడంటే బాబూజీ, బాబా రాయించారు. అసలు బాబా వెళ్ళిపోయారు నాన్న అందుకే అనం. బాలనాటు కూడా సమాధి అనవద్దనేవాడు. చాలా అద్భుతంగా టూ మనం అనేవాడు. టైమ్‌లెస్ వన్ టైమ్ వన్‌లెస్ బాబా ఏదో నాకది గుర్తురాదు. ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి. టూ మనమని అనేవాడు. బాబా దగ్గరికెళ్ళొచ్చాం అనమనేవాడు తప్ప, సమాధి దగ్గరికొచ్చాం, సమాధి దగ్గరికెళ్ళాం అనమని ఆ పదం వాడడానికి ఇష్టపడేవాడు కాదు. అందుకేనేమో అనిపిస్తుంది. మెహర్ బాబా టైమ్‌లెస్ వన్ మెహర్ బాబా మెహర్ బాబా. యెస్. అది అలా అనమనేవాడు బాలనాటు. అంటే వాళ్ళు ఇంకా బాబా వాళ్ళతో ఉన్నారు కనుకే వాళ్ళు అలా జీవితాన్ని మనగలిగారేమో. అంటే బాబా ఉన్నట్లుగానే చూడండి మనం మెహరాబాద్ ఎళ్ళినా ఇంకా అప్పుడే బాబా ఆ రూమ్ విడిచి వెళ్లారా అంత ఫ్రెష్‌గా పువ్వులు కానీ, ఆ బెడ్ కానీ, రూమ్స్ కానీ, మెహరాజాద్ గాని, ఆ కిచెన్ సెక్షన్ కానీ, ఆఖరికి బాబా వాడుకున్న బాత్రూమ్ కానీ, ఇప్పుడే బాబా వెళ్లి వచ్చారా అన్నంత నీట్‌గా అంటే వాళ్ళకి బాబా అక్కడ ఉన్నారు వాళ్ళకి బాబా కనిపిస్తున్నారు కనుకే వాళ్ళు అలా మనగలిగారు మెహరాజాద్‌లో. అందుకని బాబూజీ ఎంత అద్భుతంగా రాశాడు. తన శరీరాన్ని త్యాగం చేయడం అనే ప్రక్రియను ముగించాడు బాబా. తన విశ్వ కార్యాన్ని పూర్తి చేసి మెహర్ బాబా తన ప్రేమికుల హృదయాలలో శాశ్వతంగా ఉండేందుకు ప్రవేశించారు. ముసుగు వేసుకు వచ్చిన దేహాన్ని విసర్జించారు మరియు ఆయన జ్ఞాపకార్థం కన్నీళ్లు మిగిల్చారు అని చాలా అద్భుతంగా బాబూజీ ఈ ఈ 1969 జనవరి 31 ఘటనని ముగించారండి. ఇక్కడ బాబాకి అంటే ప్రేమికులు ఒక సర్క్యులర్ పంపించారు. అది ఒకసారి చదువుకుందాం. మెహర్ బాబా నిజంగానే శరీరం విడిచిపెట్టినట్లు నిర్ధారించబడిన తర్వాత డాక్టర్ బ్రూస్‌మెన్ వెళ్ళిపోయాడు. డాక్టర్ గిండే మరియు పురుష మండలి ఫ్రాన్సిస్ గదిలో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా ప్రేమిక పరివారానికి ఈ సమాచారం ఎలా పంపించాలి అని చర్చించారు. చివరికి ఆది సీనియరు, ఎరిచ్చి మరియు ఫ్రాన్సిసు కలిసి టెలిగ్రామ్‌ను తయారు చేశారు. మరి కలిసి కదా చెయ్యాలి. ఏదో ఒకటి పంపించేయకూడదు కదా! ప్రేమికులందరూ తట్టుకోలేని పరిస్థితి. మండలే తట్టుకోలేరంటే ప్రేమికులు కూడా తట్టుకోలేరు కదా! అందుకని పాపం అంత కష్ట సమయంలో కూడా ప్రేమికుల గురించే ఆలోచించిన అద్భుత భాగ్యవంతులండి. ధన్య జీవులు మండలి వాళ్ళు అంటే. అలాంటి పరిస్థితిలో ఏమీ తోచని పరిస్థితిలో ఉన్న పాటుగా బాబా అలా వెళ్ళిపోతే ఏది చెయ్యాలి? ఏది చేయకూడదు? అసలు ఎలా మనగలగాలి? అయోమయ పరిస్థితిలో కూడా బాబా వర్క్‌ని చేశారు చూడండి వాళ్ళు. అసలు ఎంత అద్భుతంగా రాశారు అంటే, అవతార్ మెహర్ బాబా తన ప్రేమికులందరి హృదయాలలో శాశ్వతంగా వసించడానికి మెహరాజాద్‌లో జనవరి 31 తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. ప్రీతమ బాబా భౌతిక కాయం ఫిబ్రవరి 1 తేదీ ఉదయం 10 గంటలకు ఆయన ఆదేశానుసారం చాలా కాలం క్రితమే నిర్మించబడిన భావి సమాధిలో నిక్షిప్తం చేయబడుతుంది. మండలి వారి మనస్సులు నిశ్చలంగా అయిపోయాయా అన్నట్లు అనిపించింది. ఇట్లా ఈ సర్క్యులర్ ఎంత అద్భుతంగా ఇచ్చారు అంటే భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన ప్రేమికుల హృదయాలలో కొలువై ఉండడానికి వెళ్లారు అని ఒక టెలిగ్రామ్ తయారు చేశారండి. డాక్టర్ గిండే బాబా శాశ్వతుడు అని వారికి చెప్పి ఓదార్చే ప్రయత్నం చేశాడు. మండలి నిరాసక్తులైపోయారు. అలా కూర్చుండిపోయారు. ఏం చేయాలో తెలియక. అప్పుడు గిండే చెప్తున్నట్ట, బాబా ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన శాశ్వతుడు అని. అందరికీ అతడు కొంత ఓదార్పుని ఇవ్వగలడనే ఉద్దేశంతోనే బహుశా బాబా అతనిని మెహరాజాద్‌కి పిలిపించి ఉంటారు. డాక్టర్ గిండే మరియు ఆది సీనియరు కొద్దిగా ఆలస్యంగా మెహరాజాద్ రావడానికి కారణం గిండే ఆది సీనియర్ ఆఫీసుకు వచ్చిన వెంటనే బాత్రూంకి వెళ్లి రావాల్సి రావడమే. అక్కడే అతనికి కొద్ది క్షణాలు తేలికపాటి గుండెపోటు కూడా వచ్చింటండి గిండేకి. కానీ అతడు ఆ విషయం ఆది సీనియర్‌కి చెప్పలేదు. అతనికి నీరసంగా అనిపిస్తున్నందువల్ల మెహరాజాద్‌కి వెళ్లే ముందు ఒక కప్పు వేడి పాలు కావాలని అడిగాడు. డాక్టర్ గిండే పురుష మండలితో మాట్లాడుతూ, మీరు భావోద్వేగాలకు ప్రాధాన్యతనివ్వకుండా క్రియాశీలతతో వ్యవహరించాలని బాబా ఆకాంక్షిస్తున్నారు అని అన్నట. అంటే ఆ గిండే కూడా చూడండి అంటే బాబా చేసే వర్క్ ఇదంతా కూడా మండలి అలా అయిపోతారనే గిండేని అన్ని సార్లు వచ్చాడా అని అడిగారు బాబా. గిండే పరిస్థితి కూడా లైట్‌గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అతనికి. కానీ అదంతా పక్కన పెట్టేసి అందుకోసం ఆగవలసి వచ్చింది పాపం. రాతే డైరెక్ట్‌గా అతను జాదే వచ్చేసాను. అప్పటికి గ్రాంట్ ఆపాడు. నిన్ననే బాబాని చూశాను. అంత అవసరం లేదన్నా కూడా వెంటనే బయలుదేరినా కూడా పరిస్థితులు అతన్ని ఆపేశాయి. డాక్టర్ గిండే పురుష మండలితో మాట్లాడుతూ, ఇది సమయం కాదు. మీరు బాబా వర్క్‌లో లీనమైపోవాలని
బాబా అదే ఆశిస్తారని కూడా ఒక హెచ్చరికలా చేశాట గిండే. తర్వాత డాక్టర్ గిండే మెహర్ బాబా యొక్క మరణ ధృవీకరణ పత్రాన్ని ఈ విధంగా రాశాడు. అవతార్ మెహర్ బాబా అని పిలువబడే శ్రీ మేర్వాన్ షెరియార్ ఇరానీ 74 సంవత్సరాల 11 నెలల వయస్సు. గత కొన్ని సంవత్సరాలుగా నైప్రిటిస్ మరియు దీర్ఘకాలిక రక్తహీనత, మధుమేహానికి సంబంధించిన రక్తపోటులతో తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు 1969 జనవరి 31వ తేదీన భయంకరమైన ఈడ్పు నొప్పులకు గురై శ్వాసక్రియను పునరుద్ధరించే ప్రయత్నాలు ఎన్ని చేసినా శ్వాసకోశ వైఫల్యంతో మరణించినట్లు ధృవీకరించడమైనది అని కింద డాక్టర్ గోహెర్, డాక్టర్ విలియం డాంకిన్, డాక్టర్ రామ్ గిండే సంతకాలు చేసి వాళ్ళ పేర్లు రాశారటండి. రాసి మెహ్రా జాదు అహ్మద్ నగర్, తేదీ 31 జనవరి 1969 శుక్రవారం, సమయం మధ్యాహ్నం 12:15 ఈ సర్క్యులర్ని అందరికీ పంపించారట. బాబా కూడా మండలి వాళ్ళతో చాలాసార్లు అనేవారు, నేను దేహాన్ని ఎక్కడ త్యజించినా కూడా ఆ శరీరాన్ని మెహరాబాద్కి తీసుకొచ్చి సమాధిలో ఉంచండి అని చెప్పినట్లు ఎరిచి గుర్తు చేసుకున్నాడు. మరొక విషయం కూడా ఎరిచి గుర్తు చేసుకున్నాడు. అదేంటంటే మనందరికీ తెలుసు, బాబా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు బిగిన్ ద బిగిన్ అనే గ్రామ్ఫోన్ రికార్డుని వినిపించమని బాబా సూచించినట్లు కూడా ఇరిచి చెప్పారు. అలా బాబా యొక్క భౌతిక దేహ త్యాగం జరిగింది. ఆ సమయంలో ఇలా టెలిగ్రామ్ ద్వారా మండలి తమ బాబా పనిలో నిమగ్నమయ్యారండి. కానీ లాస్ట్ లో ఒక ఒక అద్భుతమైన విషయం బాబూజీ రాసి ముగించారు. అదేంటంటే, నువ్వు మాత్రమే సత్యం, నువ్వే కదా ఉన్నది అంతా. నిబద్ధంగా నేనున్నానని అనుకున్నా అదంతా అబద్ధం. వాస్తవానికి నీ పని నువ్వే చేసుకున్నావు, చేసుకుంటావు కూడా. అందులో పాలు పంచుకునే భాగ్యం మాకు కలిగించావు. వాస్తవం ఏమిటో నీ మౌనం చెబుతోంది. నిన్ను చూడాలంటే నువ్వే కరుణించాలి. పరమసత్యం మనిషిగా మారి మెహర్ బాబాగా మన మధ్యన సంచరించింది. మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు బాబా, చూడతగ్గది సత్యం ఒక్కటేనని, అది తానేనని. మౌన సందేశం ఇచ్చింది ఈ మెహర్ ప్రభు చరితం. ఇది అవతారిని ప్రేమ సుధా రసభరితం. దీనిని రుచి చూసిన వారు ఆ రుచి అందరికీ పంచే ప్రయత్నం చేస్తారు. నీ ప్రేమతో దివ్య పునీతమైన ఈ పుస్తకం రూపు దాల్చడంలో ప్రతి దశలోనూ ప్రేరణ కలిగించావు. అడుగడుగునా తోడై నిలిచావు, చేయి పట్టుకు నడిపావు. దీనిలోని సారాన్ని ఆస్వాదింపజేశావు, ఆనందింపజేశావు. ఇది నీ గురించి నీకు చెప్పే సాహసం లాంటిదే. బావు కానుకను అచ్చ తెలుగులో అతి వినయంగా సమర్పిస్తున్నాము. ఆదరిస్తావు కదూ మేమిచ్చిన ఈ నైవేద్యం. వేద వేద్యుడవు అన్నీ వేడికే నీకు. వేడుకుంటున్నాము నీ పాదధూళిగా మమ్ము ఉండనీయమని. పొడిమి వెలిసిన దైవమా, నీ కొంగు జారనీయకుమా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎంత అద్భుతమైన భావన చూడండి భగవంతుడి మీద. అసలు చాలా అద్భుతంగా ఎండింగ్ ముగించారండి. ఈ పుస్తకాన్ని కూడా అంటే ఇదంతా బాబా రాయించుకున్నారు. మనకి పురాణాలు, రామాయణాలు, భారతాలు అవన్నీ కూడా వాళ్ళు వెళ్ళాక వచ్చినవి గ్రంథాలు. కానీ ఒక్క మెహర్ చరితం, ప్రభు చరితం మాత్రం ఆయన ఉండగా రాయించుకున్న చరితం కనుక ఇది ఆయనే చెప్పిన చరితం. అద్భుతమైన ప్రభు చరితం అండి. ఇది మరొక్కసారి అందరూ చదవండి. లాస్ట్ పార్ట్ అయితే చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా అసలు ఆ డేస్ లో బాబాయ్ ఎంత బాధపడ్డారు. 68, 69 ఇంకా నేను పూర్తిగా చదవలేకపోయాననే భావన అయితే ఉంది. దయచేసి అందరూ మరొక్కసారి చదువుకోండి. మరి గ్రేట్ దర్శనంలో ఏం జరిగిందో కూడా కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. బాబా శరీరం చాలించిన తర్వాత మొట్టమొదటిసారిగా మండలి వారు తమ దినచర్యలో ఆచరించే విషయాల మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే అవతార్ మెహర్ బాబా 1968 అక్టోబర్ 13వ తేదీన ఒక సమావేశం ఏర్పరిచి వచ్చే సంవత్సరం అనగా 1969 ఏప్రిల్ 10 నుంచి జూన్ వరకు పూనాలోని గురుప్రసాద్లో దర్శనం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ బాబా ఏం చేశారు, జనవరి 31వ తేదీన తన భౌతిక శరీరం చాలించారు. అప్పుడు మండలి వారి పరిస్థితి ఎంత అయోమయంగా ఉందో ఈ గ్రేట్ దర్శనం ద్వారా మనకి అవగతం అవుతుంది అని రాస్తున్నారు. కానీ వారి జీవితంలో, ముఖ్యంగా మెహ్రా జీవితంలో బాబా లేకపోవడం వలన
ఏర్పడిన వెలితిని ఊహించడమే కష్టంగా ఉంది. మండలి వారు మొదటిసారిగా బాబా లేకుండా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇంతవరకు వారు బాబా ఆదేశాలను పాటించడమే తప్ప స్వయంగా ఏ బాధ్యతలను స్వీకరించలేదు. మరి ఇప్పుడు వారిని ఎవరు నడిపిస్తారు? ఈ మారుమూల ప్రదేశంలో అందరూ కలిసి ఎలా జీవించాలి? నెలవారీ ఖర్చుల సంగతేంటి? బాబాపై ఆధారపడిన వారి సంగతేంటి? ఇలాంటి ఇలాంటి అనేక ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలు లేవు. అంతేకాక బాబా ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కి కావలసిన నిధుల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. బాబా ప్రకటించిన ఈ గ్రేట్ దర్శనం ఎలా నిర్వర్తించాలో అర్థం కాని విషయం. అంతేగాక వారు పూణే వెళ్ళాలా లేదా అనే ప్రశ్నలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇంకా ఈ దర్శన కార్యక్రమానికి ఏర్పాటు చెయ్యాలా వద్దా? ఇప్పుడు బాబా దర్శనం ఎలా ఇస్తారు? అసలు ఎవరైనా వస్తారా? నిజానికి బాబా భౌతిక దేహంతో ఉండగా ఈ దర్శన కార్యక్రమానికి రమ్మని తన ప్రేమికులకు సర్క్యులర్ పంపితే ఎంతో మంది తప్పక హాజరవుతామని చెప్పారు. కానీ బాబా ఇప్పుడు శరీరంతో లేరు. మరి వారు వస్తారా లేదా? అసలు బాబా ఏమి కోరుకుంటున్నారు? ఈ ప్రశ్నల మధ్య చివరికి మండలి వారు పూనా వెళదామని నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే బాబా శరీరంతో ఉన్నప్పుడు మార్చిలో మనం పూణేకు కవాతు అన్నారట. అంటే ఇన్ మార్చ్ వి మార్చ్ టు పూనా అని బాబా అన్నారట. కాబట్టి వారితో అన్న మాటలు వారికి గుర్తుకు వచ్చి పూనా వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మండలి వారు ప్రేమికులందరికీ గ్రేట్ దర్శన్ గురించి కేబుల్ పంపించారు. దానికి సమాధానంగా వారందరూ వస్తామని జవాబు పంపించారు. మండలి వారు బయలుదేరి పూనాకి చేరుకున్నారు. మహిళా మండలిలో మెహ్రా, మణి, గోహెర్, మెహ్రూ, నాజా మరియు రానోలు మార్చి చివరి నుంచి జూలై 1వ తేదీ వరకు పూనాలో ఉన్నారు. వారు గురుప్రసాద్ వద్దకు చేరుకునేసరికి ఆ ప్రాంతమంతా ఖాళీగా అనిపించింది. బాబా లేకుండా ఆయన పడక గది మొత్తం గురుప్రసాద్ చూసేసరికి వారికి దుఃఖం ముంచుకొచ్చింది. అంతా శూన్యంగా అనిపించింది. వారు చేయవలసిన పనులు యంత్రాల మాది చేశారు. మణి అంటారు, బాబా ప్రేమికులు వందలాది మంది ప్రత్యేక విమానాలలో, బస్సులలో మరియు రైళ్లలో గురుప్రసాద్ చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా బాబా యొక్క జయ జయ ధ్వానాలతో మారుమోగింది. 1969 దర్శనానికి ఇంతమంది రావడం మమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరిచింది. ఏమి జరుగుతోందో మాకు ఏమీ అర్థం కావటం లేదు. బాబానే అంతా చేస్తున్నారు. మేము సాక్షులం మాత్రమే. మీరు ఈ దర్శన కార్యక్రమానికి ఎందుకు వచ్చారు అని మేము వారిని అడిగినప్పుడు వారనేవారు, మాకు బాబాతో అపాయింట్మెంట్ ఉంది, అందుకు వచ్చాం అన్నారు ప్రేమికులు. మెహ్రా ఇలా అడిగింది, మీరు బాబా దర్శనం కొరకు వచ్చారా అని అడిగిన దానికి ప్రేమికుల సమాధానం ఎంత అద్భుతంగా ఇచ్చారు అంటే, అవును, మేము బాబా దర్శనం కోసం వచ్చాం, మాకు ప్రీతమ బాబా దర్శనం లభించింది అన్నారు ప్రేమికులు. మొదటి రోజు 9 గంటల ప్రాంతంలో మండలి వారు గురుప్రసాద్లోని దర్శన ప్రాంగణానికి వచ్చారు. పురుష మండలి ఒకవైపు, స్త్రీ మండలి మరొక వైపు కూర్చున్నారు. తర్వాత ప్రవేశ ద్వారం తెరవగానే బాబా ప్రేమికులు గుంపులు గుంపులుగా లోనికి వచ్చేశారు. హాల్ అంతా బాబా ప్రేమికులతో నిండిపోయింది. ఎరిచ్ ఈ దర్శన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో అందరికీ బాబా ఉనికి అనుభవంలోకి వచ్చింది. బాబా ప్రేమతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. తర్వాత మెహ్రా మైక్ వద్దకు వచ్చి చేతులు జోడించి అందరికీ జై బాబా చెప్పింది. మళ్ళీ మణి కూడా ఇలా అన్నారు, బాబాను భౌతికంగా దర్శించుకున్న ప్రేమికులు ఎలా స్పందించేవారో మేము చూసాం. మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధమైన స్పందనను మేము బాబా ప్రేమికులలో చూసాం. చాలా మంది కన్నీళ్లతో నిలబడి ఉండడాన్ని మేము గమనించాం అన్నారు సోదరి మణిజ. కానీ ఇప్పటికీ గురుప్రసాద్‌లో ఆ బాబా ప్రెజెన్స్ ఉందండి. అంటే అది ఎంత తగ్గిపోయినా ఆ బాబా దర్శనమిచ్చిన ఆ ప్లేస్‌కెళ్తే మాత్రం ఒక్క బాబా ప్రెజెన్స్ ఫీల్ అయిపోతాం ప్రతి ప్రేమికులు కూడా. మొన్న ఈ మధ్యన మేము గురుప్రసాద్ ఎళ్ళినప్పుడు కూడా అదే ఫీలింగ్. బాబా అక్కడున్నారు అన్న ఆ అనుభూతి అయితే కలుగుతుంది గురుప్రసాద్ పూనాలో ఇప్పటికీ కూడా. అనీస్ సల్మా హసన్ అనే 10 ఏళ్ల కుమార్తె టెర్రీ అంటే ఒక్క 5 నిమిషాల్లో ముగించేస్తాను పన్నగేశ్వరరావు గారు. ఒక్క 5 మినిట్స్. టెర్రీ అనే చిన్న పాప అందట ఇక్కడ స్త్రీ పురుషులందరూ ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు మణి ఇలా సమాధానమిచ్చింది. మణి అంటారు, సూర్య కిరణాలు మంచు కొండను తాకినప్పుడు మంచు ఏ విధంగా కరిగిపోతుందో అదే విధంగా బాబా ప్రేమ హృదయాలను తాకినప్పుడు ఆ హృదయాలు ద్రవించి ప్రవహించేదే ఈ కన్నీరు అని చెప్పింట. అయితే టెర్రీ ఈ ప్రశ్న వేయడానికి కారణం
ఆమె బాబాను భౌతికంగా అంటే ఈ గురుప్రసాద్ సహవాసలో చూసింది బాబాని ఆ చిన్న పాప. ఇతరులకు బాబా కనిపించలేదన్న విషయం ఆమెకు అమెరికాకు తిరిగి వెళ్ళాక తెలిసింది. ఇదే విధమైన అనుభవం అంటే బాబా దర్శన భాగ్యం కలిగిన వారు ఈ సహవాసలో చాలా మంది ఉన్నారు. గురుప్రసాద్‌లో బాబా బాడీ డ్రాప్ చేశాక ఈ సహవాస్ జరిగినప్పుడండి చాలా అనుభవాలున్నాయని చెప్పి రాస్తారు 'గ్రేట్ దర్శనం' దాంట్లో. అంటే భౌతికంగా బాబాని చాలా మంది దర్శించుకున్నారు కూడా. ఈ విధంగా గురుప్రసాద్‌లో బాబా యొక్క ఈ గ్రేట్ దర్శనం 3 నెలల పాటు అంటే సుమారు ఏప్రిల్ నుండి జూన్ వరకు దశల వారీగా జరిగింది. ఉదయం, సాయంత్రం ఆగకుండా కొనసాగింది. ప్రతి బృందానికి మెహ్రాబాద్‌లో ఉన్న ఆయన దివ్య సమాధిని దర్శించుకోవడానికి ఒకరోజు సమయం ఇవ్వబడింది. మండలి వారికి ఆలోచించే సమయమే లేదు. బాబా మండలి వారికి ఇలా అర్థమయ్యేలా చేశారు. బాబా ఏమన్నా అనేవారు కదా బాబా, "నా పని కొనసాగాలి. నా ప్రేమ ఇక్కడ ఉంది. నేను ఇక్కడే ఉన్నాను. మీరు ముందుకు సాగాలి" అనే ఆ మాటల అర్థం ఇప్పుడు మండలి వారికి తెలిసింట. అంటే ఇదంతా చేయించేది, చేసేది అన్నీ నేనే అంటారు కదా బాబా. అలా ఉంది మా పరిస్థితి అని చెప్తున్నారిక్కడ. నిజానికి ఈ దర్శన కార్యక్రమం ఏర్పాటు గురించి బాబా భౌతిక దేహం విడిచి పెట్టకముందే నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రేట్ దర్శన కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెహర్ బాబా ప్రేమికులు మరియు అనేక మంది కొత్తవారు అప్పటి వరకు ఆయన గురించి విని ఆయనను భౌతికంగా దర్శించని వారు ఇలా వేలాది మంది హాజరయ్యారు. ఎక్కువగా తూర్పు దేశస్థులు దాదాపు 800 మంది పాశ్చాత్యులు వచ్చిన వారిలో ఉన్నారు. హాజరైన ప్రతి వారికి ప్రీతమ బాబా హాజరు ఆయన సాన్నిధ్యం అనుభవంలోకి వచ్చింది. అందుకే అది గ్రేట్ దర్శన్ అనిపించుకుంటుంది అని ముగించారండి. కాబట్టి ప్రభు యొక్క అనుమతితో కొన్ని వారాలుగా మెహర్ ప్రభు చరిత్ర ఆఖరి భాగంలో 68 నుంచి 69 వరకు చదువుకోవడం, ఆ తర్వాత ఈ గ్రేట్ దర్శనంలో అనుభవాలు. మండలి కూడా ఆశ్చర్యపోయేంత అనుభూతి ప్రేమికులు పొందారు అంటే బాబా ఎంత కరుణామయుడు అన్నది మనకి అవగతమవుతుందండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పనకేశ్వర గారు. జై బాబా అండి. అశాశ్వత శరీరంతో శాశ్వత విశ్వ కార్యక్రమం చేశాడు ఆయన. అశాశ్వత శరీరం శాశ్వతంగా ఉండాలి అని మండలి వారు అనుకున్నా అది సాధ్యం కాని విషయం అని వాళ్ళకి తెలుసు. బాబా కూడా వారి వారి హృదయాల్ని, మనసుల్ని, ఆత్మల్ని ఆ విధంగా తర్ఫీదిచ్చారు. అందుకని వారు అంత విశ్వాసంతో బాబాని నమ్మి లోకానికి వాళ్ళు ఏదైతే నమ్మారో, ఏ విధంగా అయితే వాళ్ళు బాబాని ఏ విధంగా పట్టుకున్నారో అదే విధంగా ప్రేమిక లోకానికి అందరికీ కూడా అప్పగిచ్చారండి బాబాని. ప్రేమిక లోకానికి వాళ్ళ విధంగా మెహర్ బాబా ఎవరో అప్పగించకపోతే మెహర్ బాబా మరో విధంగా లోకానికి విదితై ఉండేవాడు. ఈ గ్రేట్నెస్ అంతా కూడా మెహర్ బాబా వారికి ఇచ్చినటువంటి దరికేదు. వాళ్ళు ముమ్మూర్తుల బాబానే సర్వం అనుకుని నమ్ముకుని ఏది ఎలా నమ్మారో ఆ విధంగా ఆచరించి చూపించిన వాళ్ళ మండలి ధన్యులండి. మీరు చెప్పిన విధానం కూడా చాలా చక్కగా చెప్పారు. ఈ 5-6 వారాలు కూడా విషయాలన్నీ కూడా మంచి విషయాలు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పెడతో పట్టకుండగా బాబా ఏం చెప్పారో, బాబా మండలికి మనకి ఏ విధంగా బాబాను అప్పచెప్పారో మన హృదయాంతరాల్లో మెహర్ బాబా ఆ విధంగానే మన మెహర్ బాబాను తీసుకోవాలి. ఆ విధంగానే రాబోయే తరాల వారికి మనం అందించవలసిన బాధ్యత మన భుజస్కంధాల ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క సారాంశం నేను అవగాహన చేసుకున్న విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పనకేశ్వర.